మన ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఉంటే నువ్వింకిక్కడేం చేస్తున్నావు అబ్బా? ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడున్నారు వాళ్ళు? అదిగో అదిగో అక్కడ పెద్ద టవర్ కనబడుతుంది కదా, దానిపైన ఒక చిన్న వాటర్ స్లైడ్ ఉందన్నమాట. అక్కడ అందరూ వాటర్ స్లైడ్ ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నారు. నువ్వైతే ఇక్కడ టైం పాస్ చేస్తున్నావు. పద పద, తొందరగా నేను తీసుకెళ్తాను. వాటర్ స్లైడ్ అంటే ఎలా ఉంటుందో ఇప్పుడుకొచ్చి ఒకసారి కూడా చూడలే కదా, చూపిస్తా పద. అరే వాటర్ స్లైడా? మొదటిసారి నేను వింటున్నాను. ఏంటి వాటర్ స్లైడ్ అంటే? నాకేం అర్థం కావట్లేదు. దేని గురించి మాట్లాడుతున్నావు? కరెక్ట్ గా చెప్పురా బాబు. అరే అది చిన్నప్పుడు నువ్వు ఎప్పుడన్నా పార్క్ వెళ్ళావా? పార్క్ లో వచ్చేసరికి స్లైడ్ ఉంటా చూసావా, జారుడు బల్ల అంటారు. ఆ జారి కిందన పడతాను చూసావా, గుర్తుందో లేదో? అసలు మీ గ్రహంలో జారుడు బల్ల ఉన్నాయో లేదో? సరే నువ్వు వచ్చావంటే అప్పుడు నేను క్లియర్ గా చూపిస్తా. ఏం మాట్లాడుతున్నావు? కానీ ఈ టొంగ్ 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 సహూర్ని అందరూ విడిచి ఎలా వెళ్ళిపోతారు? మా వాళ్ళందరూ నన్ను విడిచి వెళ్ళిపోతారా? నేను లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తారా? ఆ వాటర్ స్లైడ్ ఎలా ఉంటుందో నేను చూడాలి. ఎక్కడికి తీసుకొచ్చావు? ఇంత పెద్ద బిల్డింగ్ మళ్ళీ మన లాస్ ఏంజల్స్ కి ఎలా వచ్చిందబ్బా? ఈ మధ్య నాకు కనబడలేదే. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఆల్రెడీ మనం చాలా ఎత్తుకొచ్చేసాం. ఊరే ఊరే ఊరే, మెట్లెక్కిచ్చేస్తున్నావేంటి? ఊరు నాయన జాగ్రత్తగా తీసుకెళ్ళరా బాబా, పడిపోతాం. ఓరి నాయన, నువ్వు దీనికే భయపడితే ఇంకా వాటర్ స్లైడ్ ఎలా చేస్తావయ్యా? భయపడకుండా ధైర్యంగా చేయాలి. వాటర్ స్లైడ్ చేసేటప్పుడు కనబడుతుంది చూసావా లెఫ్ట్ సైడ్ లో, అదే ఆ వాటర్ స్లైడ్ మామూలుగా లేదు. మన వాళ్ళందరూ పైన ఉన్నారు. షించాన్ గడే తీసుకుని వెళ్ళాడు. ఊరే అదేదో పైపుల్లా ఉందే. సరే తొందరగా తీసుకుని వెళ్ళు. అది ఎలా ఉంటుందో నాకు చూడాలనిపిస్తుంది. మొదటిసారిగా నేను ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను. మా వాళ్ళందరికి కూడా కొత్తగానే ఉంటుందేమో. అందరూ నాకు చెప్పకుండా వచ్చి మరి ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉన్నారు. పదా తొందరగా మనం వెళ్ళి మనం ఎంజాయ్ చేద్దాం. అందరికంటే ముందు వచ్చేసామా? ఇంకా ఎంత పైకి ఎక్కిస్తావురా బాబు? ఊరి నాయన, ఇంత పైకి రావాలా? సరే బండి ఇక్కడ ఆపాపు. ఓహో, బాలరీనా ఇక్కడే ఉంది. సరే నేను బాలరీనా వెనక్కి నిలబడతాను. మన అందరం ఒకరి తర్వాత ఒకరిని జంప్ చేద్దాం. మన వాళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేయండి రా. బుర్ర బుర్ర పతపీం. చాలా చల్లగా సుఖంగా ఉంది. ఇలా జారుకుంటూ వెళ్ళడంలోని ఇంత మజా ఉంటుందని నేను అనుకోలేదు. అబ్బా, నా జీవితంలో ఇంత సుఖాన్ని చూస్తా అనుకోలేదు. సూపర్గా ఉంది. అలా వేడి వేడి ఎండలో నుంచి చల్ల చల్లని జారుడు బల్ల మీద నుంచి నీళ్ళల్లో పడితే నిజంగా ఇందులో అంత మజా ఉంటుందా? అబ్బా, ఏమన్నా ఉందా? ఊరే 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 జారిపోతున్నాడు. ఇదేంటి ఇంత తొందరగా తీసుకెళ్ళిపోతుంది? ఓ బాబు, చింపాంజీని బనానీని వస్తున్నాడు. అడ్డు లేవండ్రా, అడ్డు లేవండి. దగ్గరలోని వాటర్ మిల్లోని నేను జారుతా. నాకంటే ముందు లైన్ లో ఎందుకున్నారా? కానీ నేనే వెళ్ళి జారుతాను. జారుడు బల్ల. బాబా, అరే నేను కరెక్ట్ గా జారట్లేదు అనుకుంటా. ఊరి నాయన, ఊరే బాబు, నాకు జారడం రావట్లేదు. అబ్బాబ్బా, సూపర్ గా ఉంది. ఓ ఏమన్నా ఉందా గాల్లోకి వస్తుంటే? మన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు ఇంతకి? ఎక్కడున్నారు గాయస్? పదండి ఇంకొక రౌండ్ వేద్దాం. ఇక్కడేం చేస్తున్నారు? పదండి. నచ్చలేదా టుంగ్ టుంగ్ సహూర్? ఏంటి సైలెంట్ గా ఉన్నావు? ధను, మేమింతకీ మీ గ్రహానికి వచ్చాం. నువ్వు మా కోసం ఏమన్నా చేస్తావని మాటిచ్చావు. అందుకే ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, అది నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి. మా అందరికి ఈ వాటర్ స్లైడ్ చాలా నచ్చింది, కానీ ఈ చిన్న వాటర్ స్లైడ్ తో మేము అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాం. మా కోసం నువ్వు ఏమన్నా చేస్తావని మాటిచ్చావు. ఇప్పుడు నువ్వు మా కోసం ఒకటి చేయగలవా? అదేంటంటే ఏంటది? ఈ వాటర్ స్లైడ్ కంటే పెద్ద వాటర్ స్లైడ్ కావాలి. ఈ లాస్ ఏంజల్స్ లోనే అతి పెద్ద వాటర్ స్లైడ్ కావాలి. మా అందరి కోసం అది కావాలి. మేమందరం ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాం. నువ్వు మా కోసం తెస్తావని అనుకుంటున్నావు. ఎదురు చూస్తూ ఉంటాం మిత్రమా. మా కోసం పెద్ద వాటర్ స్లైడ్ తయారు చెయ్యు. ఏం మాట్లాడుతున్నావు టుంగ్ టుంగ్ మాయా? ఇప్పుడు సడన్ గా వాటర్ స్లైడ్ అంటే ఎక్కడి నుంచి తీసుకొని రావాలి? సరే, ఈ వాటర్ స్లైడ్ కనిపెట్టిన ఓనర్స్ ఒకసారి అడిగినట్లయితే సరిపోతుంది. ఎందుకంటే ఇంతకు ముందు వాటర్ స్లైడ్ అమ్మేటోళ్ళు అయితే మాత్రం ఎవరు లేరు. వాటర్ స్లైడ్లు అనేవి దొరకడం చాలా కష్టం. సరే, దీన్ని కట్టిన ఓనర్స్ వెనక్కి ఎవరు ఉన్నారు? మీరు నన్నే తలుచుకుంటున్నారనుకుంటా. ఎలా ఉంది నా వాటర్ స్లైడ్? అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారా? సార్, మీ వాటర్ స్లైడ్ అద్భుతంగా ఉంది, సూపర్ ఉంది సార్.
కానీ మా వాళ్ళు ఒక పెద్ద డిమాండ్ వేశారు. ఏంటంటే పెద్ద వాటర్ స్లైడ్ కావాలంట వాళ్ళకి. సో మీరు వాటర్ స్లైడ్ ఎక్కడ తీసుకున్నారో చెప్పండి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. తొందరగా వెళ్ళి ఒక పెద్ద వాటర్ స్లైడ్ రెడీ చేయాలి. ఏం మాట్లాడుతున్నావురా? నీకు కొత్తది కావాలా? ముందుగా మీరందరూ ఎంజాయ్ చేశారు కదా, దానికి పేమెంట్ చేయి, తరువాత మాట్లాడదాం. తొందరగా పేమెంట్ చేయి. నీకు ఇలాంటి వాటర్ స్లైడ్ కావాలా? నువ్వు ప్రపంచం మొత్తం తిరిగినా ఎక్కడ ఇటువంటి వాటర్ స్లైడ్ అనేది నీకు దొరకదు. ఎందుకంటే ఈ వాటర్ స్లైడ్ చేసేటోడు ఇక లేడు, వాడెక్కడున్నాడో కూడా తెలియదు. ఇప్పుడు ఇదొక్కటి మాత్రమే ఉంది. ఎంజాయ్ చేయాలంటే ఇక్కడికి రండి, చేసి పోండి. అంతకు మించి కొత్తగా వాటర్ స్లైడ్ కావాలని అడిగారంటే మాత్రం అసలు జరగని పని. వెళ్ళి ప్రయత్నించుకో. నువ్వు ఈ ప్రపంచం మొత్తం తిరిగినా ఇలాంటి వాటర్ స్లైడ్ నీకెక్కడా దొరకదు. సార్ ఏం మాట్లాడుతున్నారు? మేమేం వాటర్ స్లైడ్ బిజినెస్ కోసం అడగట్లేదు సార్, మేము జస్ట్ ఎంజాయ్ చేయడం కోసం మాత్రం అడుగుతున్నాం. మీరేంటి ఇలా అంటున్నారు? సరే ఒకసారి నేను మా వాళ్ళతో చెప్తాను. టుంగ్ టుంగ్ సహూర్, ఇలాంటి వాటర్ స్లైడ్ ఇంకోటి లేదంట. ఈ వాటర్ స్లైడ్తో అందరూ ఎంజాయ్ చేద్దాం. ఇంకా కొత్త వాటర్ స్లైడ్ అంటే చాలా కష్టం. అదేంటి, నువ్వు మా కోసం ఏమన్నా చేస్తా అన్నావు కదా, ఇదేనా చేయడం అంటే? ఏంటో, నువ్వు మా గ్రహానికి ఒకసారి వచ్చావంటే అప్పుడు నీ కోసం ఏమేం చేస్తామో తెలుస్తుంది. ఇదిగో అలాంటి వాటర్ స్లైడ్ అది లేకపోతే ఇంకొకటి ఉంటుంది. ప్రయత్నించాలి మిత్రమా. వాడేదో వ్యాపారస్తుడు కాబట్టి వాడికి పోటీ ఎవడు ఉండకూడదు కాబట్టి అలా చెప్తాడు. వెళ్ళు, నువ్వు చేస్తావని నేను అనుకుంటున్నా. ధనువన్న, ఇదంతా మనకి ఎందుకు? నార్మల్ గా ఇక్కడ వాటర్ స్లైడ్ ఉంది, దాన్ని ఎంజాయ్ చేస్తారు కదా. ఇప్పుడు పెద్ద వాటర్ స్లైడ్ అంటే ఎక్కడి నుంచి తేవాలి? అవ్వదు కదా ధనువన్న. మీరిద్దరూ వెళ్ళి పని కానివ్వండి, ఎందుకంటే మేమందరం కొంచెం రెస్ట్ తీసుకోవాలి. తొందరగా పెద్ద వాటర్ స్లైడ్ తో కలుద్దాం మిత్రమా. తొందరగా తీసుకొచ్చేయండి, మేము ఎదురు చూస్తూ ఉంటాం. వీళ్ళు మన గ్రహానికి రావడం కాదు కానీ రోజుకో పని చేయాల్సి వస్తుందిరా షిన్చాన్. సర్లేరా, మనం కూడా ఎప్పటి నుంచి ఒక పెద్ద వాటర్ స్లైడ్ కడదాం అనుకుంటున్నాం కదా. సో ఈ విధంగా కట్టడానికి మనకైతే అవకాశం దొరికింది అనుకోవచ్చు. తొందరగా వెళ్దాం పదా. నేను ఇప్పుడు సిమియాన్ దగ్గరికి తీసుకుని వెళ్తున్నాను, ఎందుకంటే పెద్ద పెద్ద ఇంపోర్టు ఎక్స్పోర్ట్ గురించి మన సిమియాన్కే తెలుస్తుంది. ఇంటర్నేషనల్ బిజినెస్ కదా, ఎంతైనా. అగో పెద్ద పెద్ద కార్లు తీసుకొచ్చాడు. సిమియాన్, నేను నిన్ను ఒకటి అడగడానికి వచ్చాను. అదేంటంటే మన లాస్ ఏంటోస్కి వాటర్ స్లైడ్ ఉంది కదా, అలాంటి వాటర్ స్లైడ్ పెద్దది నేను కట్టాలనుకుంటున్నాను. అది మన లాస్ ఏంటోస్లో దొరకదని మనకు తెలిసిందే. సో అది ఎక్కడి నుంచి తీసుకొస్తే మనకి తొందరగా వస్తుంది, అలానే అది ఎక్కడ లభిస్తుందో నాకు కనీసం ఐడియా లేదు. దయచేసి ఏమన్నా కొంచెం హెల్ప్ చేస్తావా? అది కొంచెం జరగని పని తాను, ఎందుకంటే నేను కూడా దానికోసం ప్రయత్నించాను. ఎలా అయితే నాకు ఈ మోటార్ ఫీల్డ్ ఉందో, నేను సైడ్ బిజినెస్ గా వాటర్ స్లైడ్ బిజినెస్ పెడదాం అనుకున్నాను, ఎక్కువ డబ్బులు వస్తాయని. కానీ అది తయారు చేసేవాడైతే గల్లంతయ్యాడు. ఎక్కడ కూడా ప్రపంచంలో మనం వెతికినా దొరకరు. అందుకే ఇప్పుడు వాడి బిజినెస్ కూడా చాలా అంటే చాలా బాగా అవుతుంది. సో ఇప్పుడు నేను దానికైతే నీకు సహాయం చేయలేను మిత్రమా. నువ్వు నన్నైతే ఏమనుకోకు. అబ్బా, నువ్వు కూడా ఇలానే అంటున్నావేంటి సిమియాన్? షిట్ యార్. షిన్చాన్ పద, ఇక లేట్ చేయకుండా వెళ్దాం. సిమియాన్, అయితే మనకి ఇంకో దారి అయితే అసలు లేదంటావు? అసలు మనకి ఇంకో ఛాన్స్ అయితే లేదా? లెస్టర్ కి ఏమన్నా ఐడియా ఉండొచ్చు దాను, ఒకసారి లెస్టర్ ని వెళ్ళడుగు. నాకైతే మాత్రం అంతకు మించి ఇంకొక విషయం అయితే అస్సలు తెలీదు. నువ్వు ఎక్కడ వెతికినా దొరికే అవకాశం అనేది లేదు. అవును ధనువన్న, మన లెస్టర్ మామ నీకు గుర్తురాలేదా? ఇలాంటి విషయాలు ఖచ్చితంగా మన లెస్టర్ మామ అయితే మనకి సహాయం చేస్తాడు ధనువన్న. మర్చిపోయావా? పద లెస్టర్ మామ దగ్గరికి వెళ్దాం. నాకు తెలిసి లెస్టర్ మామ ఖచ్చితంగా మనకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనమైతే వాటర్ స్లైడ్ తయారు చేసే ఆ మనిషిని కనిపెట్టి ఎలా అయినా వాటర్ స్లైడ్స్ కొని పెద్ద వాటర్ స్లైడ్ ని ఓపెన్ చేద్దాం. అవును షిన్చాన్, మన బ్రెయిన్ రాట్ గాలి కోసం కొట్టున్నాం కాబట్టి బ్రెయిన్ రాట్ వాటర్ స్లైడ్ అని అయితే మనమైతే పేరు పెడదాం. ఓకే, లెస్టర్ లోపలే ఉన్నట్టుగా ఉన్నాడు. లెస్టర్, నాకు చిన్న సహాయం కావాలి మిత్రమా. ఇది చిన్న సహాయం అనుకుంటావో పెద్ద సహాయం అనుకుంటావో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నేను ఒక వాటర్ స్లైడ్ అయితే పెద్దది కొనాలనుకుంటున్నాను. కొనడానికి అమ్మేటోళ్ళు ఎక్కడున్నారో తెలియట్లేదు, కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా లేదు మిత్రమా. దయచేసి నాకు సహాయం చేయి. మా ఇంటికి వచ్చారు కదా అతిథులు, అదే ఆ బ్రెయిన్ రాట్ యానిమల్స్, వాళ్ళందరూ ఒక్కసారి వాటర్ స్లైడ్లో ఎంజాయ్ చేసి మాకు పెద్ద వాటర్ స్లైడ్ కావాలని కోరారు. సో వాళ్ళైతే తెమ్మంటారు, తేకపోతే మాత్రం మళ్ళీ ఏదోలా ఫీల్ అవుతారు. సో అందుకే నేను తేవాలని ఫిక్స్ అయ్యాను. నాకు కూడా ఎప్పటి నుంచి ఒక పెద్ద వాటర్ స్లైడ్ ఓపెన్ చేయాలని ఉంది. సో ఒకసారి ఇన్ఫర్మేషన్ కనుక్కోవా ప్లీజ్? అరే ధను, అది జరగని పని. ఎందుకంటే ఇంతకు ముందు చాలా మంది బిజినెస్ పెట్టడానికి ఆ వాటర్ స్లైడ్ కొనుక్కోవడానికి నా దగ్గరికి వచ్చారు, కానీ ఇంపాసిబుల్. కానీ ప్రతి దానికి ఒక పాసిబుల్ థింగ్ ఉంది ధను. మన సిటీలోని ట్రోల్ ఫేస్ అనే ఒక పర్సన్ ఉన్నాడు. వాడు చూడ్డానికి వింతగా ఉంటాడు, కానీ వాడి దగ్గర చాలా డబ్బు ఉంటుంది. వాడు ఏమన్నా చేయగలడు. కానీ వాడు చెప్పింది మనం చేసినట్లయితే
చేసినట్లయితే అప్పుడు మనం అనుకునేది వాడు చేస్తాడు. ఇప్పుడు నువ్వు వాడు చెప్పింది నువ్వు చెయ్యి. ఒకవేళ నువ్వు దాంట్లో పాస్ అయినట్లయితే ఖచ్చితంగా నువ్వు అనుకునేది నీకు ఇస్తాడు. కానీ చెప్తున్నాను, చాలా మంది వాడు చెప్పింది చేయడానికి వెళ్ళారు కానీ ఎవరు చేయలేకపోయారు. సో ఒకసారి వాడి నెంబర్ చెప్తాను, నోట్ చేసుకో. 8321273640. సో మనకి ఇంకొక ఆప్షన్ అయితే లేదంటావు. సరే, నేనైతే నెంబర్ నోట్ చేసుకున్నాను. అతనికి నేను ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి అతని దగ్గరికి అయితే వెళ్తాను. సరేనా లెస్టర్, ఇంకో ఆప్షన్ అయితే లేదంటావా? ఉన్న ఒకే ఒక మార్గం నీకు చెప్పాను. ఆ ట్రోల్ ఫేస్ దగ్గరికి వెళ్ళడమే, వాడు చూసుకుంటాడు. సరే సరే, సైలెంట్గా ఉండు. ఒకసారి ఫోన్ చేస్తున్నాను. హలో హలో సార్, నేను మీ గురించి విన్నాను సార్. నాకైతే ఒక పెద్ద సహాయం కావాలి. ఓకే సార్, మీ దగ్గరికి వస్తున్నాను. ఇప్పుడే బయలుదేరుతున్నాను. A few moments later. మొదటిసారి వింటున్నా ధనువన్న. ట్రోల్ ఫేస్ అంటే ఎవరు ధనువన్న? అతనేంటి ఎవరు ఏమన్నా కూడా ఖచ్చితంగా ఇస్తాడా? కానీ మనకి ఎలాంటి పరీక్షలు పెడతాడో ఏంటో ధనువన్న, జాగ్రత్త. షిన్చాన్, బట్ మనం ఏం పెట్టినా చేయడానికి రెడీగా ఉండాలి. ఎందుకంటే మనకి ఇంకా ఆప్షన్ లేదు. సరే, అతన్ని కలడానికి అయితే వచ్చాం కదా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అయితే మాట్లాడచ్చు మొత్తం. సో లొకేషన్ ఇక్కడే పెట్టాడు. మనిషి అయితే కనబడట్లేదు. ఎవరన్నా కనబడుతున్నారా షిన్చాన్? నాకైతే ఇక్కడ ఎవరు కనబడట్లేదు. ధనువన్న, నాకు ఎవరు కనబడట్లేదు. బోల్డ్ అంత డబ్బు ఉంది ధనువన్న. ఆ డబ్బు దగ్గర ఏదో దిష్టి బొమ్మ ఉంది ధనువన్న, చూడు. నేను నీకు దిష్టి బొమ్మలా కనబడుతున్నారా బాయ్? నేనేరా బాయ్ ట్రోల్ ఫేస్ అంటే. నేను చాలా డబ్బునోడ్రా బాయ్. సరే, నేను మీకు ఒక టాస్క్ ఇవ్వనీకి సిద్ధంగా ఉన్నా. సరే, ముందు మీకు ఏం గిట్ల కావాలో నాకు చెప్పారనుకో, నేను బాగా దాన్ని ఆలోచించి చేయనీకి చూస్తా. నేను చెప్పింది మీరు చేసినారనుకో, మీరు చెప్పింది నేను చేస్తారా బాయ్? ఓకే బాయ్. సరే, మీ గురించి విన్నాను. మీరు కొంచెం డిఫరెంట్గా ఉన్నారు. బట్ నాకు అదంతా అనవసరం. నాకు సహాయం కావాలి. అది మీరు చేయగలుగుతారని నేనైతే అనుకుంటున్నాను. నేను లాస్ ఏంటోస్లోనే అతిపెద్ద వాటర్ స్లైడ్ని ఓపెన్ చేయాలనుకుంటున్నాను. బట్ వాటర్ స్లైడ్ చేసే వ్యక్తే లేడు. సో వాటర్ స్లైడ్ తెప్పించడం అనేది ఇంపాసిబుల్. తయారు చేసే వాళ్ళే లేరు. సో ఇప్పుడు నేను ఒక పెద్ద వాటర్ స్లైడ్ అయితే ఓపెన్ చేయాలనుకుంటున్నాను. నాకు ఇంకొక మార్గం అయితే లేదు. ఒకవేళ మీరు చెప్పింది నేను చేస్తానంటే మీరు నా కోసం వాటర్ స్లైడ్ తెప్పిస్తారా? నా గురించి నీకేం తెలుసురా బాయ్? నేను చేస్తా అని చెప్తున్నాగా, నువ్వేం కంగారు పడక్. నేను ఖచ్చితంగా వాటర్ స్లైడ్ గిట్లా ఓపెన్ చేసి తీరుతా. కానీ నువ్వు నాకు పని చేయాలరా బాయ్. ఏంటంటే నేను ఎప్పటి నుంచో ఒక పెద్ద బైక్ని తీసుకురావాలని చూస్తున్నా. ఆ బైక్ చూడడానికి పింపురు పట్టిన బైక్లా ఉంటుంది. ఆడ కనిపిస్తుంది గారా, ఆడ పోయి నువ్వు ఆ బైక్ని కనుక డౌన్ గ్రేడ్ చేసినావు అనుకో, ఒక బైక్ వస్తుంది. ఆ బైక్కి చాలా శక్తులు ఉంటాయి రా బాయ్. నాకు గిట్లా ఆ బైక్ తెచ్చినావు అనుకో, నేను నీకు మాట ఇచ్చిన ప్రకారంగా నేనైతే ఎట్టి పరిస్థితిలోని ఒక పెద్ద వాటర్ స్లైడ్ గేట్లో ఓపెన్ చేస్తారా బాయ్. ఓకే, నాకు అర్థమైంది. ఇప్పుడు వచ్చేసరికి బైక్స్ ని అప్గ్రేడ్ చేయమంటావు అంతేనా? బైక్స్ ని అప్గ్రేడ్ చేయడం కాదురా బాయ్, ముందుగా నీ పని చూస్తా ఆగు. హలో ఖాన్ సాబ్, ఇప్పుడు పెద్ద వాటర్ స్లైడ్ గిట్లా నువ్వు తయారు చేయాలా? ఎంత డబ్బైనా పర్లేదు. నేను గిట్లా ఈయనకి రెడీగా ఉన్నా. పెద్దగా ఉండాలి, సరేనా? ఓకే, నువ్వు చెప్పినట్టుగా నేనైతే వాటర్ స్లైడ్ ఒప్పందం కుదుర్చుకున్నారా బాయ్. నువ్వు పోయి బైక్స్ని డౌన్ గ్రేడ్ చేయాలన్నా. ఆ బైక్లు ముందు అందంగా కనబడతాయి, లాస్ట్కి నీకు పింపురు పట్టిన బైక్ వస్తుందిరా బాయ్. ఆ బైక్ గిట్లా తెచ్చి నాకు ఇచ్చినావు అనుకో, అప్పుడు మాట ప్రకారంగా నేను గిట్లా నీకు పెద్ద వాటర్ స్లైడ్ ఇస్తారా. ఓ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సాబ్. నువ్వు చెప్పినట్టుగా ఖచ్చితంగా నీ బైక్ నేను తెచ్చిస్తాను. నువ్వు రెడీగా వాటర్ స్లైడ్ చేయడానికి సిద్ధమైపో. సరే, ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే చాలా దూరం ఉంది కదా. నాకు హెలికాప్టర్ ఏం రెడీ చేయలేదు. అక్కడికి ఎట్లా పోవాలి బాయ్? నీ వెనక్కి చూడరా బాయ్, వెనక్కి ఒక పోర్టల్ ఉందిగా. ఆ పోర్టల్ నుంచి పోయినావు అనుకో, సీదా చక్కగా ఆడికి పోతావు. ఆ పైకి పోయిన తర్వాత నీకు బైక్ గిట్లా వస్తుంది. ఆ బైక్ ని నువ్వు డౌన్ గ్రేడ్ చేసుకో, నా దగ్గరికి రావాలనా. వెల్కమ్ బ్యాక్ ధనువన్న. ధనువన్న చూసావా? వావ్, మనమైతే పైకి వచ్చాం. ఊరి నాయో ధనువన్న, నువ్వు కూర్చున్న బైక్ ఎంత ఘోరంగా ఉందో చూడు. ఇంత మంచి బైక్ని ఇప్పుడు డౌన్ గ్రేడ్ చేయాలా అంటే ఈ బైక్ కంటే వేస్ట్ బైక్ వస్తుందేమో ధనువన్న. ఇప్పుడు పవర్ఫుల్ బైక్ రావాలి. లాస్ట్కి ఆ తుప్పురు పట్టిన బైక్ వచ్చిందనుకో, అప్పుడు అది ఆడికి ఇచ్చినట్లయితే మనం అనుకునే వాటర్ స్లైడ్ అయితే మనకి చేసి ఇస్తాడు ధనువన్న. ధనువన్న తొందరగా కానీయో. అవును షిన్చాన్, నువ్వు చెప్పింది కరెక్టే. కానీ ఇంత అందమైన బైక్ని ఇప్పుడు నేను డౌన్ గ్రేడ్ చేయాలంటే నా మనసు ఒప్పట్లేదు. కానీ తప్పదు, ఇప్పుడు మనం చేయాల్సిందే. ఓకే షిన్చాన్, నేను ఇక
మొదలు పెడుతున్నాను. ఓరి నాయనో, మనం చాలా ఎత్తుకొచ్చేసాం. ఇలాంటి బైక్ అప్గ్రేడింగ్ అయినా డౌన్ గ్రేడింగ్ అయినా మనకి చాలా 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 అనుభవం అయితే ఉంది. సరే షించాన్, ఈ బైక్ని ఖచ్చితంగా ఇప్పుడు మనం చేయాల్సిందే, ఇంకో మార్గం అయితే లేదు. ఓకే గాయ్స్, మొత్తానికి బండి అయితే ఎక్కేసాం. ఫుల్ యాక్సలరేషన్తో మనం కిందకి వెళ్దాం. షించాన్ మళ్ళీ కలుస్తా కొత్త బైక్తో. ఓకే, నెక్స్ట్ ఏం బైక్ వస్తుందా నేనైతే లిటరల్లీ వెయిట్ చేస్తున్నాను. ఆ లాస్ట్కి వచ్చే పవర్ఫుల్ బైక్ ఎలా ఉంటుందో చూడాలని కూడా వెయిట్ చేస్తున్నా. ఓకే గైజ్, ఇంతకు ముందు మనం ఎక్కడైతే కార్స్ని అప్గ్రేడ్ చేసాం, మొదటిసారి మనమైతే బైక్స్ని డౌన్ గ్రేడ్ చేస్తున్నాం అనమాట. ఓకే, మనమైతే కిందనైతే అస్సలు పడకుండా చేయాలి. సో ఇది కొంచెం కష్టమైన టాస్క్ కాబట్టే వాడు మనల్ని చేయమని చెప్పాడు ఆ ట్రోల్ ఫేస్ గాడు. వాడి నవ్వు చూస్తేనే చిరాకు వచ్చేస్తుంది నాకు. ఓకే, మొత్తానికి మనమైతే ఇక్కడికి వచ్చేసాం. బట్ ఇక్కడ ఎటువంటి పోర్టల్స్ అయితే లేవు. మనం ఇప్పుడు ఇలా స్ట్రైట్గా వెళ్తే ఏమొస్తుందో. మై గాడ్, ఏంటి సడన్గా మళ్ళీ ఇక్కడికి వచ్చేసావేంటి? షించాన్ మళ్ళీ పైకి వచ్చారా? అరే, కొత్తగా బైక్ వచ్చింది. ఈ బైక్ ఏంట్రా డిఫరెంట్గా ఉంది? దానివల్ల మనకు కావాల్సిన బైకు ఇది కాదు. మనకు కావాల్సిన బైకు తుప్పురు పట్టిన బైకు. అదే, దానికి మొత్తం పింపురు ఉంటుంది, ఐరన్ రస్ట్. దానివల్ల ఈ బైక్ కి ఏదో ఒక ఎబిలిటీ ఉంటుందేమో, అందుకే చూడడానికి సింపుల్ గా ఉన్నా కూడా అలా ఉంది. సరే షించాన్, దీన్ని ఒకసారి నేను చెక్ చేస్తా. అరే, దీని నుంచి మనకైతే వెపన్ ఫైరింగ్ కూడా వస్తుందిరా. ఓరి నాయనో, ఇదేంటి సడన్గా క్లైమేట్ చేంజ్ అయిపోయింది? ఇంతవరకు బాగానే ఉంది కదా, మబ్బులు వచ్చాయేంటి? ఓరి నాయన, మనం చాలా ఎత్తులో ఉన్నాం కాబట్టి క్లైమేట్ అయితే ఇలానే చేంజ్ అవుతూ ఉంటుంది. అరే, మనం కింద, ఒరే ఏంటి క్లైమేట్ వరుసగా చేంజ్ అవుతుంది, సడన్గా చాలా డిఫరెంట్గా చేంజ్ అవుతుంది. ఓకే గాయస్, మనమైతే కిందకు వచ్చేసాం, చాలా కిందకు వచ్చేసాం. ఇప్పుడు నెక్స్ట్ టైల్ లోపల నుంచి జంప్ చేయాల్సిన సమయం వచ్చింది. అక్కడ ఫ్యాన్ తిరుగుతుంది, ఆ ఫ్యాన్కి అయితే అసలు టచ్ అవ్వకూడదు. కమోన్. అరే, దీంట్లో బూస్ట్ ఆప్షన్ కూడా ఉంది. ఓరి నాయనో, చూసారా? దీని యొక్క బూస్ట్ ఆప్షన్ని మనం యూజ్ చేసినట్లయితే మనం కొంచెం ముందుకైతే వెళ్తున్నాం అనమాట. సో ఇది మెల్లగా గాల్లో తేలుతూ వెళ్తుంది. సో ఎగ్జాక్ట్గా మనమైతే కిందకి వెళ్ళబోతున్నాం అనుకుంటా. అరే, కింద పడిపోతామేంటి? అరే, ఏంట్రా మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను? షించాన్, 3 చక్రాల వాహనరా? దానివల్ల నువ్వు దాన్ని క్రాస్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా నువ్వు టెలిపోర్ట్ అయ్యి వచ్చేస్తున్నావు. బైక్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇలా మనం బైక్ ని మార్చేయాలి, మనం అనుకున్న బైక్ ని సాధించాలి. వెళ్ళు ధనువన్నా, వెళ్ళు. ఓకే షించాన్, బయలుదేరుతున్నాను. ఓరి నాయన, ఇప్పుడైతే మనం 3 చక్రాల వాహనాన్ని నడుపుతున్నాం. ఇదైతే మాత్రం కొంచెం కంట్రోల్ చేయగలుగుతామా నాకు డౌట్ గానే ఉంది. సరే, చూసుకొని వెళ్దాం. మనమైతే టెంప్ట్ అవ్వకుండా జాగ్రత్తగా వెళ్ళాలి కిందకి. అరే, క్లైమేట్ ఏంట్రా సడన్గా చేంజ్ అవుతుంది, నాకు అర్థం కావట్లేదు. సో మనమైతే ఆకాశం నుంచి భూమికి వస్తున్న సమయంలోని క్లైమేట్ కూడా మారిపోతుంది. సో ఇప్పుడైతే మనం లాస్ట్ స్టేజ్కి వచ్చాం. ఈ 3 చక్రాల వాహనంలోని మనమైతే ఇక్కడి నుంచి ఆ టైర్స్లోకి జంప్ చేయగలమంటారా? ఆ ఫ్యాన్ తగలకుండా ఉంటే చాలు. కమాన్, 1 2, లాస్ట్ అండ్ ఫైనల్. ఎస్, ఫైనల్లీ 3 చక్రాల నుంచి మనమైతే జంప్ చేసేసాం. ఈ 3 చక్రాల వాహనంతో నెక్స్ట్ మనకి ఏ బైక్ వస్తుందా నేను వెయిట్ చేస్తున్నాను. ఇదేంటి ఇంకా అప్గ్రేడ్ అవ్వలేదు? ఎంత టైం పడుతుంది? అరే, అయిపోయింది. షించాన్, నెక్స్ట్ బైక్. ఊరి నాయనో, ఈ బైక్ వచ్చిందిరా షించాన్. చూసావా, హెవెన్ బైక్ వచ్చింది. ధనువన్న, ఈ బైక్ సూపర్ గా ఉంది, కానీ మనం అనుకున్న బైక్ రావాలంటే దీన్ని కూడా డౌన్ గ్రేడ్ చేయాలి. వెళ్ళు ధనువన్న, వెళ్ళు. ఓకే షించాన్, నేను ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాను. ఇదైతే అస్సలు ఆగట్లేదు. ఓరి నాయనో, దీంట్లో చాలా అంటే చాలా స్పీడ్ ఉన్నట్టుగా ఉంది. ఏ, ఆగు, నువ్వు స్లోగా పద, స్పీడ్గా వెళ్ళద్దు. ఓరి నాయన, ఇదైతే ఎగరేసుకుంటూ పోతుందే. ఆగవే, ఆగు. ఓహో, ఇదైతే ఆగేటట్లేదు. అమ్మయ్య, ఆగింది. ఇక్కడి నుంచి మనం చూసుకొని వెళ్ళాలి. ఏమాత్రం స్పీడ్ పెంచామంటే మాత్రం చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది ఇదైతే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి టైర్స్ నుంచి జంప్ చేయాలి. జస్ట్ మిస్. ఓకే, ఫైనల్లీ మనమైతే ప్లాట్ఫామ్ మీదకి అయితే చేరుకోబోతున్నాం. నెక్స్ట్ బైక్ అప్గ్రేడ్కి అయితే వచ్చేసాం. నెక్స్ట్ ఏం బైక్ వస్తుందో మనం చూడాలి. ఓ మై గాడ్, సో సేమ్ బైక్ లానే ఉంది. ఓహో, ఇది డిఫరెంట్ బైక్. ఓకే, ఇప్పుడు మళ్ళీ క్లైమేట్ చేంజ్ అయింది. చూసారా మబ్బులు ఎలా వచ్చాయో? సో ఇక్కడ చూసుకున్నట్లయితే మంచు పడుతున్నట్టుగా ఉంది. ఏంట్రా, ఒకసారి వర్షం పడుతుంది, ఒకసారి మంచు పడుతుంది, ఒకసారి ఏమో మేఘాలు ఇలా వచ్చేసి మొత్తం కమ్మేస్తాయి. ఓకే, మనమైతే కిందకి వెళ్తున్నాం ఒకటే స్పీడ్లోని. ఇప్పుడేంట్రా, వర్షం స్టార్ట్ అయింది సడన్గా. చూసుకొని వెళ్ళాలి, మన టైర్ అయితే స్కిడ్ అవ్వకూడదు. కమాన్. ఓ, పర్ఫెక్ట్. ఇదిరా పర్ఫెక్ట్గా వచ్చిందంటే. సో ఫైనల్లీ దీన్ని కూడా మనమైతే చేసేసాం అనమాట, డౌన్ గ్రేడ్. సో నెక్స్ట్ దేనికి వచ్చాం?
ఓహో! ఇదైతే ఇంకొంచెం దానికంటే వరస్ట్ బైక్ లానే ఉంది. చూడ్డానికి బాగుంది బైక్ అయితే. బట్ దానికంటే పవర్ తక్కువ ఉంటుంది. మనం ఇలా కిందకి వెళ్తున్న కొద్దీ బైక్ యొక్క పవర్ తగ్గిపోతుంది. లాస్ట్‌కి మనకి తుప్పు పట్టిన బైక్ అయితే మాత్రం పవర్ ఉంటుందంట. ఆ బైక్ వాడికి ఇవ్వాలి. అప్పుడు మనకైతే వాటర్ స్లైడ్ ఇస్తాడు. ఓకే. ఇప్పుడు చూడండి మళ్ళీ క్లైమేట్ చేంజ్ అయిపోయింది. సడన్‌గా క్లైమేట్ చేంజ్ వస్తుంది. సో నాకైతే చాలా చాలా నచ్చుతుంది ఇలా క్లైమేట్ చేంజ్ అవ్వడం అయితే. చూసుకొని మనమైతే వెళ్ళాలి. ఓకే. ఫైనల్లీ మళ్ళీ మనమైతే ప్లాట్ఫామ్ పైకి అయితే వచ్చేసాం అనమాట. లెట్స్ గో. ఓకే. నెక్స్ట్ ఏ బైక్ వస్తుందా? ఏం బైక్ వచ్చిందిరా ఇది? ఈ బైక్ అయితే మాత్రం చూడడానికి డిఫరెంట్గా ఉంది. సో ఇది కూడా బాగానే ఉంది చూడడానికి. సో దీన్ని కూడా ఇప్పుడైతే మనం డౌన్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. షిన్చాన్ చీర్ చేయరా రే, ఎలా ఉంది బైక్? నువ్వు మాట్లాడకయ్యా, వెళ్ళు వెళ్ళు. వీడికైతే మాత్రం అస్సలు ఆగట్లేదు. వాటర్ స్లైడ్ వీడికి కూడా కావాలండి. సో మనం కూడా ఎంత తొందరగా వెళితే అంత తొందరగా మన పని ఫినిష్ చేసేయాలి. సో చూద్దాం ఈ వైట్ బైక్ తర్వాత నెక్స్ట్ ఏం బైక్ వస్తుందా అని. నాకు తెలిసి ఆ బైక్ వచ్చేస్తుంది అనుకుంటా, సూపర్ పవర్స్ ఉన్న బైక్. ఆ బైక్ వస్తే మనకైతే ఇంకా ప్రాబ్లమే ఉండదు అనమాట. ఒరే ఇదేంటి సడన్గా ఆగిపోయింది ఇక్కడ? సో క్లైమేట్ కూడా చేంజ్ అవుతుంది, బైక్ కూడా మధ్యలో ఆగుతుంది. సో ఏమాత్రం కింద తగిలి ఆగిపోయినట్లయితే మాత్రం మనం కింద పడతా మళ్ళీ మొదటి నుంచి చేయాల్సి ఉంటుంది. సో ఆ మిస్టేక్ అయితే అస్సలు చేయకూడదు. మనమైతే మన ఏకాగ్రత మొత్తం దీనిపైన పెట్టాలి. కమాన్ సూపర్. ఇది కూడా పర్ఫెక్ట్గా జంప్ చేసింది అనమాట. సో ఇది కూడా ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసింది. ఓ నెక్స్ట్ అప్గ్రేడ్కి వచ్చేసాం. సో ఇప్పుడైతే దానికంటే కొంచెం పాత బండి వచ్చిందనమాట. ఇది చూడడానికి కేజీఎఫ్ రాకీ బైక్లా ఉంది. సో ఈ బైక్ అంతా పవర్ ఉంటుందంటారా మనం అక్కడి వరకు వెళ్ళే పవరు? సో అక్కడి వరకు మనం ఈ డౌన్ ద్వారా వెళ్ళిపోవచ్చు. బట్ మనం ఆ టైర్స్ నుంచి జంప్ చేసేటప్పుడు ఇది మనకి జంప్ ఇస్తుందో ఇవ్వదో డౌట్ వేస్తుంది. ఎందుకంటే చూడడానికి ఇదైతే పాత బైక్లా ఉంది కదా. సరే మనం ప్రయత్నిద్దాం. ఖచ్చితంగా మనమైతే దీంతో దాటుతామని అనిపిస్తుంది. ముందుగా మనమైతే నమ్మకం పెట్టుకోవాలి. నమ్మకం లేకపోతే కష్టం కదా. ఓకే కమాన్ ఫుల్ యాక్సలరేషన్ ఇచ్చాను. లెట్స్ గో. పద ఏ అరే నేను అనుకునే దానికంటే పర్ఫెక్ట్గా చేసింది. సో మనం ఇక్కడి వరకు అయితే ఫైనల్లీ వచ్చేసాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏ బైక్ వచ్చిందో ఏంటో. అరే షిన్చాన్ రే, బైక్ ఇదే అనుకుంటారా? ఆ తుప్పు పట్టిన బైక్ ఇదే అనుకుంటా. అన్నా ఒకవేళ ఇది అయినట్లయితే ఆటోమేటిక్ గా మనమైతే ట్రోల్ ఫేస్ దగ్గరికి వెళ్ళిపోతాం. నువ్వు తొందరగా వెళ్ళి దీన్ని డౌన్ గ్రేడ్ చేయడానికి చూడు, అప్పుడు ఆటోమేటిక్ గా ట్రోల్ ఫేస్ దగ్గరికి వెళ్తాం మనం. లెట్స్ గో దనుగన్నా, వెళ్ళు. వీడికి ఇవన్నీ ఎలా తెలిసాయి అబ్బా? వీడి మధ్య చాలా జీనియస్ లా బిహేవ్ చేస్తున్నాడు. ఓకే మనమైతే తొందరగా వెళ్ళి దీన్ని అయితే డౌన్ గ్రేడ్ చేద్దాం. నెక్స్ట్ ఒకవేళ దీని తర్వాత ఇంకో బైక్ వచ్చినట్లయితే అప్పుడు మళ్ళీ మనం చేయాల్సి ఉంటుంది. నాకు తెలిసి వాడు అడిగింది పింపురు పట్టిన బైక్. ఇది చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంది, చాలా స్పీడ్గా కూడా వెళ్తుంది. ఓరి నాయన, చూడడానికి అయితే మాత్రం పింపురు ఉంది కానీ బట్ ఇదైతే చాలా పవర్ఫుల్ బైక్. ఈ బైక్తో మనం అయితే దాంతో జంప్ చేయగలం అంటారా? నాకైతే నమ్మకం ఉంది ఇది అంత స్పీడ్గా వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా జంప్ చేయగలదని. ఓ పద. ఊరి నాయన, జస్ట్ మిస్. ఇంకొంచెం ఉంటే తగిలేస్తుండే. సో ఫైనల్లీ మనమైతే జంప్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసేసాం. ఓకే మళ్ళీ కొత్త బైక్ ఏమైనా వచ్చిందా ఏంటి? షిన్చాన్ కొత్త బైక్ వచ్చినట్టుగా ఉంది. అరే ఏంట్రా మొత్తం తుప్పు పట్టిన బైక్ వచ్చింది? వాడికి ఏమన్నా కొంపదీసి ఈ బైక్ కావాలా ఏంటి? ఖచ్చితంగా ఇది అయ్యి ఉండదు అన్న. దీని తర్వాత సూపర్ పవర్ ఉన్న బైక్ వస్తుంది. నువ్వు తొందరగా వెళ్ళి డౌన్ గ్రేడ్ చెయ్యు. వీడు చెప్పింది కూడా కరెక్ట్ అవ్వచ్చు. నాకు తెలిసి ఈ బైక్ అయితే అస్సలు అవ్వదు. సో తొందరగా వెళ్ళి దీన్ని డౌన్ గ్రేడ్ చేద్దాం. దీని తర్వాత ఆ సూపర్ పవర్స్ ఉన్న బైక్ అయితే వస్తుంది. ఊరి నాయన, ఇది చూడడానికి తుప్పు పట్టిన బైక్ లా ఉంది కానీ దీనికైతే చాలా చాలా పవర్ ఉంది. ఇది చాలా స్పీడ్గా కిందకి తీసుకొని అయితే వెళ్తుంది. బట్ మనం ఆ టైర్ నుంచి దీని ద్వారా జంప్ చేయగలమా అని నాకైతే డౌట్ ఉంది. అరే ఇదేంట్రా సడన్గా ఆగిపోయింది. ఇప్పుడు దీనికి కనుక స్పీడ్ లేకపోయినట్లయితే మనం ఖచ్చితంగా జంప్ చేయలేం. అంతవరకు స్పీడ్గా వచ్చింది, అక్కడ అనవసరంగా ఆగిపోయింది. ఓ కమాన్ ప్లీజ్ తగలద్దు. నో. రే చూడ్డానికి ఇది పాత బైక్ అయినా కూడా దీంట్లో బూస్ట్ కూడా ఉంది. ఓకే ఫైనల్లీ దీని అయితే అప్గ్రేడ్. అరే ఏంటి ఇక్కడికి వచ్చేసాను? షిన్చాన్ నువ్వు ఇక్కడే ఉన్నావా? అరే ట్రోల్ ఫేస్ ఏమైంది? అప్గ్రేడింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు అనుకుంటా. ఇదేంటి పాత బైక్తో వచ్చేసాను? మొత్తానికి సాధించావురా భయ్. నేను చాలా మందికి చెప్పినా కానీ ఒక్కడికి ఇట్లా చేయలేకపోయిర్రా. నువ్వు చేసి చూపించినావురా భయ్. థ్యాంక్ యూ భయ్, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు అనుకున్నట్టుగానే నీ వాటర్ స్లైడ్ ఇట్లా రెడీ అయిపోయిందిరా భయ్. ఏం మాట్లాడుతున్నావు? నీకు కావాల్సింది ఈ తుప్పు పట్టిన ఈ పిచ్చి బైకా? ఈ బైక్ కోసం నువ్వు ఇంత చేస్తున్నావు? ఊరి నాయన, ఇంత పిచ్చి బైక్ కోసం కూడా చేసేటోళ్ళు ఉంటారా? అయ్యో బాబోయ్. ఏం మాట్లాడుతున్నారా? నీకు తెలవదా ఈ బైక్ గురించి? అరే చెప్పినాగారా, ఈ బైక్కి చూడడానికి మొత్తం తుప్పు ఉండొచ్చు కానీ ఈ బైక్ ఉన్న పవర్ మామూలు కాదురా బై.
ఇప్పుడు చూడు రే ఎట్లా ఉండిద్దో ఈ బైక్ యొక్క పవర్. ఇప్పుడు చూపిస్తా అసలైన ట్రోల్ ఫేస్ యొక్క పవర్. చూడు రే ఎట్లుంది పవర్ గిట్లా చూసి షాక్ అవుతురా. ఎట్లుంది బాయ్? నాకు ఎవరైనా అడ్డు గిట్లా వచ్చిరనుకో ఒక్కొక్కడిని కాల్చి గిట్లా పడేస్తా. చూసిరా ఎట్లుందో. ఈ బైక్ కి ఎవడు అడ్డు గిట్లా రాడేర్రా బాయ్. ఇది చూడనికి తుప్పు పట్టిన బైక్ లా ఉండొచ్చు కానీ మామూలు బైక్ కాదురా, మస్తు పవర్ ఉండిద్ది ఇందులో. ఎవరైనా అడ్డొచ్చాడంటే గిట్లా కాలిపోతుర్రా. సాధించారా బై. వామ్మో ధనువన్నా, ఇక్కడ చూసావా మొత్తం చాలా డబ్బు వదిలేసి వెళ్ళిపోయాడు ధనువన్నా. ఇంత డబ్బు, దాంతో పాటు మనకి వాటర్ స్లైడ్ కూడా వచ్చింది. రేయ్, మనకి ఇచ్చిన మాట ప్రకారం వాటర్ స్లైడ్ ఇస్తా అన్నాడు. మనకు ఆ వాటర్ స్లైడ్ ఉంటే సరిపోతుంది కానీ డబ్బు అవసరం లేదురా. ఎందుకంటే మాట ఇచ్చిన ప్రకారంగా తను నెరవేర్చుకున్నాడు కదా. సో మనం కూడా తప్పు చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనం ఇంటికి వెళ్దాం, వాటర్ స్లైడ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పటి వరకు లాస్ ఏంజల్స్లోని ఎవ్వరు చూడని వాటర్ స్లైడ్ అంట, అంత బాగుంటుందంట. నేను కూడా మాటల్లోనే విన్నాను బట్ డైరెక్ట్గా చూడలేదు. మన ఇంటికాడ ఆల్రెడీ సెట్ చేసి ఉంచాడంట షిన్చాన్. లేట్ చేయకుండా మనం బయలుదేరి ఒకసారి చూసామనుకో, అప్పుడు మనకి క్లారిటీ వచ్చేస్తుంది. అవునన్నా, మనం అనుకున్నట్టుగా పెద్ద వాటర్ స్లైడ్ అయితే మనం కట్టేశాము, మొత్తానికి సాధించాము. పద లేట్ చేయకుండా తొందరగా ఇంటికి వెళ్దాం. ఎక్కడుందో ఏంటో. ఊరే ధనువనా, నాకు లెఫ్ట్ సైడ్ లో పెద్ద వాటర్ స్లైడ్ కనబడింది ధనువన్నా. ఒకసారి నువ్వు చూడు 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 బండాపు. చూడు ధనువన్నా, మన ఇంటికి కనెక్ట్ అయ్యి ఉంది. ఓరి నాయనో, ఇంత పెద్ద వాటర్ స్లైడా! అరే షిన్చాన్, నేను కూడా షాక్ అవుతున్నాను రా. ఇంత పెద్ద వాటర్ స్లైడా? నేనేదో చిన్నగా ఉంటుంది అనుకున్నాను కానీ ఇంత పెద్దదా? ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాంటి. అరే గాయ్స్, ఏంటి చూసి షాక్ అవుతున్నారా? ఎలా ఉంది కొత్త వాటర్ స్లైడ్? ధను, ఏమన్నా ఉందా? నీకోసమే ఎదురు చూస్తున్నా మిత్రమా. అరే నువ్వు వచ్చిన తర్వాత ఇక మొదలు పెడదాం అనుకున్నాను. అరే చాలా అద్భుతంగా ఉంది. ఎంత కష్టపడ్డావో ఏంటో. ఇలాంటిది నేను మొదటిసారి చూస్తున్నా ధను. చాలా చాలా బాగుంది. తొందరగా అక్కడికి వెళ్ళి జారి వచ్చి మన స్విమ్మింగ్ పూల్ లో పడదాం. తొందరగా పోదాం. కృతజ్ఞతలు మిత్రమా, కృతజ్ఞతలు. అరే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద వాటర్ స్లైడ్ వస్తుందని. టైం వేస్ట్ చేయడం ఎందుకు, తొందరగా వచ్చి వాటర్ స్లైడ్ లో జారాలి. ఇంత పెద్ద వాటర్ స్లైడా? లాస్ ఏంజల్స్ లో ఇప్పటివరకు ఇంత పెద్ద వాటర్ స్లైడ్ ఎవ్వరు కూడా తీసుకొని రాలేదు. అలాంటిది మా ధను అన్న నేను కష్టపడి తీసుకొచ్చాము. ధను అన్న అనుకుంటే ఏమన్నా చేయగలడు. ఊరి నాయనో, ఏమన్నా జారుతున్నామా? సూపర్ గా ఉంది ఇది. ఇంతవరకు వచ్చిన వాటర్ స్లైడ్ లో మజా కంటే దీంట్లో వచ్చే మజా చాలా బాగుంది. అబ్బా, ప్రశాంతంగా ఈ చల్లని నీళ్ళల్లోని మెల్లగా జారుకుంటూ వెళ్ళి డైరెక్ట్గా స్విమ్మింగ్ పూల్లో పడితే ఉంటుంది మజా. సూపరు. ఓహో, కిందకి వెళ్ళిపోతున్నాడు బాబోయ్. ఎక్కడికి వెళ్తాను? ఊరి నాయనో, ఇక్కడేంటి ఏమీ కనబడట్లేదు. కొంపతీసి మనం కింద ఏమైనా పడతామా ఏంటి? ఊరే కింద పడేటట్టుగా ఉన్నానే. ఇక్కడుందా వాటర్ స్లైడ్? లేదనుకున్నాను. అరే దీనిపైన ర్యాంప్ ఉంది. ర్యాంప్ నుంచి జంప్ చేసి ఓరి నాయనో, అక్కడి నుంచి జంప్ చేసి ఇంకో వాటర్ స్లైడ్కి వచ్చేసాను. ఇప్పుడు మనం కిందకి వెళ్తున్నాము. తొందరగా వెళ్ళి మనమైతే జారి స్విమ్మింగ్ పూల్లో పడతామా ఏంటి? ఎక్కడికి వెళ్తున్నాను? వచ్చేసాను. మొత్తానికి సాధించాడు షిన్చాను. అందరికంటే ముందే వాటర్ స్లైడ్ ని ఓపెన్ చేశాను. నేను అనుకున్నది సాధించాను. మీరందరూ అనుకునే దానికంటే నేనే ముందెళ్ళి వాటర్ స్లైడ్ ని ఓపెన్ చేశా. వాడెప్పుడే ఓపెన్ చేశాడు, ఇప్పుడు నేను వెళ్తాను. టొంగ్ 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 సాహూర్. అరే ఏమన్నా అద్భుతంగా ఉందా? సూపర్గా ఉంది. నా మిత్రుడు నేను అనుకున్నట్టుగా చెప్పిన వెంటనే చేస్తాడని అస్సలు అనుకోలేదు. చూసారా, పాపం లాస్ సెంటోస్లోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా దొరకని వాటర్ స్లైడ్ని మా కోసం కష్టపడి తీసుకొచ్చాడు. ఇందులోనే అర్థమవుతుంది స్నేహానికి మించి ఏమీ లేదని. స్నేహం కోసం ఏమన్నా చేస్తాడు మా ధను. మొత్తానికి జారుకుంటూ మెల్లగా కిందకి వెళ్ళిపోతున్నాను. ఈ వాటర్ స్లైడ్ ఇచ్చే మజా
ఇంకేది ఇవ్వదు. వావ్, అద్భుతంగా ఉంది. ఇప్పుడు నేను డైరెక్ట్ గా వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడతానే ఏంటి? ఊరి నాయను, కింద పడిపోతానేమో అనుకున్నాను, కానీ సూపర్ మజా ఉంది. డైరెక్ట్ గా వెళ్దాం, వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడదాం. మా వాళ్ళందరూ బాగా దీన్ని ఎంజాయ్ చేస్తారు. బాలరీనా కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది. టొంగ్ 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 సాహూర్. మొత్తానికి వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడ్డాము, సాధించాం. మళ్ళీ ఇంకో రౌండ్ వేద్దామంటారా? మనోళ్ళు రానివ్వండి. అబ్బా, నా సైజుకి తగ్గ వాటర్ స్లైడ్. వావ్, చాలా బాగుంది. హాహా, ఏమన్నా ఉందా? అద్భుతంగా ఉంది. నా సైజుకు తగ్గ ఉంది. సూపర్ గా కంట్రోల్ చేసుకోవచ్చు. ఊరి నాయనో, నేను బరువుగా ఉండడం వల్ల కింద పడిపోతా అనుకున్నాను. అమ్మయ్య, సమయానికి బతికాను. లేకపోతే నా బరువుకి నేను కింద పడిపోయి ఉండేవాడిని. మొత్తానికి మనం కిందకి హ్యాపీగా వెళ్తున్నాము. హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేద్దాం. హే హే, హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేద్దాం. ఏంట్రా కింద పడిపోయాను, అందుకే ఇంత బరువు ఉండకూడదు. అబ్బా, నడు విరిగింది. ఏంట్రా, నేను కరెక్ట్ గా జారలేదా? మిస్ అయిపోయానే. నేను వెళ్తాను. నాకు ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాను. బాలరీనా క్యాపుచినా. వావ్, సూపర్ గా ఉంది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ధను వాళ్ళు కష్టపడి మా కోసం చేశారు. చాలా అద్భుతంగా ఉంది. ఇంత బాగుంటుందని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్గా జారుకుంటూ కింద వరకు వచ్చేసాను. టుంగ్ బావ కూడా కిందే ఉన్నాడు. నన్ను పిలవకుండా టుంగ్ బావ ఒక్కడు వెళ్ళిపోయి చూడండి ఎలా జారి ఎంజాయ్ చేస్తున్నాడు. నేను కూడా వచ్చేసాను టుంగ్ బావా. బుర్ర బుర్ర పతపీం, నాకు చాలా నచ్చాయిరా ఇవైతే మాత్రం. ముసలాన్ని అయిపోయాను. మంచిగా ఇలాంటి జారుడు బళ్ళు జారుతా అని కల్లో కూడా అనుకోలేదు. అబ్బబ్బబ్బా, ఎంత ప్రశాంతంగా ఉంది. ఇలా జారుకుంటూ వెళ్తుంటే స్వర్గంలో తేలినట్టుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత ప్రశాంతంగా ఉందో. సూపర్గా జారుకుంటూ వచ్చేసాము కింద వరకు. ఆహా, బుర్ర బుర్ర పతపీం, బుర్ర బుర్ర పతపీం, బుర్ర బుర్ర. వచ్చేసాను మిత్రులారా, కిందకి వచ్చేసాను. అమ్మ, ముసలాడు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. సూపర్గా ఉంది రైడ్. క్యాపుచినో అసాసినో, అసాసిని క్యాపుచిని. వచ్చేస్తున్నాను మిత్రులారా. ముందుగా మన యొక్క యువరాజు టొంగ్ సాహూర్ గారు వెళ్ళారు. ఇప్పుడు నేను ఆయన రక్షకుడిగా తొందరగా వెళ్ళాలి. లేకపోతే ఆయన్ని కాపాడడానికి ఇంకొకరు ఉండరు. నేను మాత్రం ఆయన పక్కన ఖచ్చితంగా ఉండాలి. నేను వచ్చేసాను రాజుగారు, మిమ్మల్ని కాపాడడానికి. మీరేం చింతించకండి. అబ్బా, ఎంత బాగుందో. అద్భుతంగా ఉంది మిత్రులారా, సూపర్గా ఉంది. ఓ నాయనో, నా క్యాపుచినో కప్పు మొత్తం తడిచిపోతుంది. తొందరగా పైకి వెళ్ళాలి. పైకి పదరా, పైకి పద. లేకపోతే తడిచి మొత్తం ఇక్కడ నాని ముద్దయిపోతాను. అమ్మయ్య, పైకి వచ్చేసాం. ప్రాబ్లం లేదు ఇక. ఓయ్ ఓయ్ ఓయ్, ఆగండి. నేను వెళ్ళాలి. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, నేను వెళ్ళకపోతే మళ్ళీ ఫీల్ అవుతారు కదా. ముందుగా నాకు వెళ్ళాలని ఎంతగానో అనిపించింది. మన వాళ్ళందరూ వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళి వచ్చేసరికి టైం అవుతుందని మనమే వచ్చేసాం అనమాట. దీంట్లో ఫీల్ ఎలా ఉందో మనం కూడా చూడాలి కదా. అబ్బా, క్రేజీ ఉందబ్బా. ఇలా జారుకుంటూ అద్భుతంగా కిందకి వెళ్తుంటే దీంట్లో ఉండే మజానే వేరుంది అసలు. అబ్బా, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మనం ఇంత పెద్ద వాటర్ స్లైడ్ మన లాస్ ఏంజల్స్కి తీసుకొస్తామని. ఇంకా మనకి కొత్త బిజినెస్ కూడా వచ్చేసింది. మేం జారినంత వరకు జారి, దీంతో ఎంజాయ్ చేసినంత వరకు చేసి, తరువాత వచ్చేసరికి వాటర్ స్లైడ్ బిజినెస్ పెడదాం. ఇంతకుముందు ఆ వాటర్ స్లైడ్ బిజినెస్ వాడు మనకైతే కొంచెం పొగరుగా మాట్లాడాడు కదా, వాడికైతే ఖచ్చితంగా మనం బుద్ధి చెప్పినట్టు కూడా అవుతుంది. సూపర్గా ఉంది వాటర్ స్లైడ్ అయితే మాత్రం. దీంట్లో ర్యామ్స్ కూడా ఉన్నాయి. ఓరి నాయనా, దాని నుంచి దీనికి భలే లింక్ ఇచ్చాడు కదా. సో అక్కడి నుంచి ఇక్కడికి మనం భలే జంప్ చేసాం. సూపర్గా ఉంది. మనం కిందకైతే వచ్చేసాం. మనలందరూ కిందన వెయిట్ చేస్తున్నారు. వచ్చేసాను మిత్రులారా, వచ్చేసాను. ఓహో, ఓకే. మొత్తానికి మనమైతే డైరెక్ట్గా స్విమ్మింగ్ పూల్లోకి వచ్చి పడ్డాం. నెక్స్ట్ ఎవర్రా? డిగ్రీలోని వాటర్ మిలోని వచ్చేసాను నేను. నాకు వాటర్ అంటే చాలా ఇష్టం. వాటర్ స్లైడ్ అంటే చాలా ఇష్టం. అబ్బా, ఏమన్నా ఉందా? చింపాంజీని బనానీని
వచ్చేసాను మిత్రులారా. సూపరు సూపరు. బాగా ఎంజాయ్ చేశాను. ఈ షించాన్ గడు చూడండి అప్పుడే ఇంకో రౌండ్ కూడా వేసేసాడు. వామ్మో వీడు మామూలుడు కాదు కదా, తొందరగా వెళ్ళి ఇంకో రౌండ్ కూడా స్టార్ట్ చేసేసాడు. అబ్బా ఉడిండిండిండూన్ మడిండిండిండూన్ రౌండ్ వేయాల్సింది మీరు కాదురా అబ్బి, నేను వేయాలి. ఓరి నాయనా సగంలోనే జారి పడ్డాను, నడుమిరిగిపోయింది. ఓరి నాయనా నేను బాగా దీన్ని ఎంజాయ్ చేయలేదు. నేను కూడా ఎంజాయ్ చేయాలంటే నేను మొదటి నుంచి ప్రారంభించాలి. నేను సెకండ్ రౌండ్ వేస్తా. అరే ఒకటా రెండా, ఎన్ని కావాలంటే అన్ని సార్లు వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఇది మనది, ఫైనల్లీ మన సొంతం చేసుకున్నాం కదా. ధను, నీ స్నేహితుల కోసం నువ్వు ఏమన్నా చేస్తావని మాకు అర్థమైంది. కృతజ్ఞతలు మిత్రమా, కృతజ్ఞతలు. నేను ఖచ్చితంగా ఈ విషయాన్ని మర్చిపోను. నువ్వు మా గ్రహానికి వచ్చిన తర్వాత నువ్వు ఏమడిగితే ఖచ్చితంగా ఇస్తానని ఈ టుంగ్ టుంగ్ సహూర్ మాటిస్తున్నాడు.